కేసీఆర్ బ్లెస్సింగ్స్ లేకుండా కవిత రాజకీయం చేయగలుగుతదా ఈ తెలంగాణ రాష్ట్రంలో? నిజంగానే వెన్నుపోటు పొడిచిందా? ఈ రెండిటికి జనంలో అసలు ఆన్సర్ లేదు ఇప్పటికి. మీ ప్రశ్నకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొంచెం ఎడిట్ చేయకుండా, కట్ చేయకుండా ప్రజలకు చూపెట్టండి. ప్లీజ్. కవితక్కకు వెన్నుపోటు పొడిచినారు. కవితక్క ఎవరిని వెన్నుపోటు పొడవలేదు. ఓకే. మరీ చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. కవితక్క మోసగించబడింది, ఎవరిని మోసగించలేదు. కవితక్క వివక్షకు గురి కాబడింది, ఎవరిని తను వివక్షపూరితంగా చూడలేదు. కవితక్క రాజకీయంగా ఎవరు ఈ రాష్ట్రంలో ఎదుర్కోనని అనేక ఇబ్బందులు అంతర్గతంగా ఎదుర్కొన్నది. అయినా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు, పట్టుదలగా ముందుకు సాగింది. అపనిందలు, తర్వాత అక్రమ కేసులు బనాయించబడినవి, ఇంకా నిరూపణ కాలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, వీటన్నిటికంటే మీరు పదే అడుగుతున్నారు కేసీఆర్ బ్లెస్సింగ్ లేకుండా, కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా ముందుకు వెళ్తుందా అని. కేసీఆర్ గారు మాత్రమే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత ప్రజానికం ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కవితక్కకు ఉన్నది. మాకు కేవలం కేసీఆర్ గారి ఆశీర్వాదము లేకపోతే ఇంకొక నాయకుడి ఆశీర్వాదం కోసం ఎదురు చూసే పరిస్థితిలో కవితక్క లేదు. అటువంటి చిన్నగా ఆలోచించే వాళ్ళ పట్ల మేము జాలిపడడం తప్ప ఇంకో మార్గం లేదు.